యేసు ప్రభు చెప్తున్న మాటలు చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వరకు చదువుతాం. ఆ పండుగల్లో మహాదినమైన అంత్యదినంన యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఎవడైనను దప్పికొన్న ఎడల, ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాటలు, దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. 38 నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. జీవజల నదులు పారును. రక్షణప్పుడు ఏం చెప్పా? జీవజల ఊటలు ఉంటాయి. ఊటలు అంటే చిన్న ఫౌంటైన్ నీకోసమే అది. కానీ జీవజల నదులు అంటే యూ విల్ బికమ్ బ్లెస్సింగ్ టు మెనీ అదర్స్. నువ్వు భాషలో మాట్లాడే వ్యక్తి అయితే దేవుని నుంచి మర్మాలు నువ్వు నేర్చుకొని ఇతరులకు నువ్వు బోధిస్తావు. ఈరోజు నేను మీకు చెప్తున్నది ఒక మర్మం. టంగ్స్లో ఎట్లా మాట్లాడాలి, నేను చాలా సఫర్ అయినా, స్ట్రగుల్ అయినాను. నియర్లీ 2.5 years నేను యేసు ప్రభువుని తెలుసుకొని, భాషలు ఉన్నాయని తెలుసుకొని మాట్లాడకుండా 2.5 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నా. ఆ ప్రక్రియలో నాకు అర్థమైంది. నేను దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్ మీకు షేర్ చేసుకుంటున్నాను. హల్లెలూయా. 39వ వచనం చూద్దాము. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు జీవజల నదులను గురించి మాట్లాడుతుంది. ఎవరి గురించి? ఆయన యందు విశ్వాసముంచు వారు అంటే బిలీవర్. నువ్వు బిలీవర్ అయితే మా డినామినేషన్లో లేదు, సంబంధం లేదు. నువ్వు బిలీవర్వా కాదా? నువ్వు బిలీవర్ అయితే బైబిల్లో ఏముంది అది చూడు. ఫర్గెట్ అబౌట్ దోస్ డినామినేషన్స్. నీ డినామినేషన్ నిన్ను పరలోకాన్ని తీసుకుపోదు, బైబిల్ వాక్యమే నిన్ను పరలోకాన్ని తీసుకుపోయేది. లేదండి మా ఫెలోషిప్, మా చర్చిలో నమ్మరు, మా ఫెలోషిప్లో నమ్మరు. నీ ఫెలోషిప్లో నమ్మేది కాదు, వాక్యంలో ఉందా లేదా అది చూడు. ఆయన యేసు క్రీస్తునందు విశ్వాసముంచు వారు పొందబోవు పరిశుద్ధాత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పెను. యేసు ప్రభు చెప్పిండు. ఎందుకు? యేసు ఇంకనూ మహిమపరచబడలేదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిపోతేనే అది మహిమపరచబడడం. అది ఇంకా జరగలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికి రాలేదు. పెంతెకోస్తు దినమందు విడుదల చేయబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంతవరకు లేడు. అయితే యేసు ప్రభువుకు ఒక ఆశ ఉండింది. ఈ మనుషులు ఎట్లా భావిలు వీళ్ళకు, అందుకే ఆయన బిగ్గరగా అరిచిండు. చదవండి 37వ వచనం చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఇంగ్లీష్ లో ఉన్న పదం చూడండి, క్రైడ్ అవుట్. On the last day, that great day of the feast, Jesus stood and cried out. Cried out అంటే ఎట్లా? బిగ్గరగా వచ్చి నీళ్ళు తాగండి అన్నాడా? ప్లీజ్ రండి నీళ్ళు తాగండి అన్నాడా? క్రైడ్ అంటే ఏమర్థం? ఎవడైనను తప్పికొన్నాడలా నా యొద్దకు రండి. దట్ ఈస్ క్రయింగ్. గట్టిగా అరచడం. యేసు ప్రభు అంతకంటే ఎక్కువ అరిచింటాడు. అర్థమవుతుందా? ఆయనకు ఒక రకమైన బాధ, వేదన. ఎందుకంటే నా మీద విశ్వాసం ఉంచుకొని కూడా జనాలు నశించే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు? ఆయన రాజ్యము మర్మాలు తెలియకుండా పేదరికంలో, కష్టంలో, రోగాలలో, కష్టాల్లో ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు జీవజల ఊటలుగా కాకుండా జీవజల నదులుగా నీ నుండి ప్రవహించే పరిస్థితి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఇది డినామినేషన్ కాదు, పెంతెకోస్తోళ్ళమండి. ఇది పెంతెకోస్తు కాదండి. నేను చెప్పాను ఆల్రెడీ, పెంతెకోస్తోళ్ళు భాషలో మాట్లాడలేదు ఆ రోజు భాషలో మాట్లాడింది క్రైస్తవులు. 120 మంది యేసుక్రీస్తును విశ్వసించిన వాళ్ళు మాత్రం మాట్లాడినారు. మరి మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు బయట వాళ్ళు, ఎవర్ అన్బిలీవర్స్. ఆ రోజు 3000 మంది రక్షణ పొందినారు. హల్లెలూయా. పెంతెకోస్తోళ్ళు మాట్లాడతారు, పెంతెకోస్తోళ్ళు కాకపోతే మాట్లాడరు. కాదు, నువ్వు బిలీవర్ అయితే నువ్వు మాట్లాడతావు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ యు షుడ్ బి ఫిల్డ్ బై ది హోలీ స్పిరిట్. యు షుడ్ స్పీక్ ఇన్ టంగ్స్. హల్లెలూయా. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీ డినామినేషన్. నువ్వు డినామినేషన్ కాదు. సిఎస్ఐ వాళ్ళే పరలోకానికి పోతాడు, లేదా బ్యాప్టిస్ట్ వాళ్ళే పరలోకానికి పోతారు. ఎవరు పోరు. డినామినేషన్ ప్రకారంగా రిజర్వేషన్స్ లేవు, ఏమీ లేవు అక్కడ. నువ్వు దేవుడు, నువ్వు వాక్యాన్ని ఎంత నమ్ముతావు దాన్ని బట్టే పరలోకానికి పోతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను తృణీకరించిన వాళ్ళు ఎవరు పోరు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని తృణీకరించిన వాళ్ళు పరలోకానికి పోరు. వాళ్ళు ఎవరైనా కానీ, ఏ డినామినేషన్ అయినా కానీ. ఆమేన్.